శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి 9014339338. తులారాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ చెడు చేయబోతుంది. ఆమెను ఈ లక్షణాలతో గుర్తించండి. ఈ 2 లక్షణాలు ముఖంలో ఉంటాయి. నమ్మకం లేకపోతే ఈ సాక్ష్యాన్ని చూడండి. తులారాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ చెడు చేయబోతుంది. ఆమెను ఈ లక్షణాలతో గుర్తించండి. ఈ 2 లక్షణాలు ఆమె ముఖంలో స్పష్టంగా ఉంటాయి. నమ్మకం లేకపోతే కనుక ఈ సాక్ష్యాన్ని చూడండి. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వారికి ఒక స్త్రీ అయితే మీకు కీడు తలపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఎవరో కాదు, మీకు ఎంతగానో తెలిసిన స్త్రీ. ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ ఉంటుంది. అయితే ఈమెను మాత్రం మీరు చెడ్డ స్త్రీగా గుర్తించలేకపోతూ ఉంటారు. అంటే ఇంకా ఈమె మీకు మంచి చేస్తుందని, లేకపోతే మీకు అన్నింటిలో సహాయంగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ మీ పక్కనే ఉండి మీ యొక్క ప్రతి విషయాన్ని అయితే ఈ స్త్రీ తెలుసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క రాశివారు ఇటువంటి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కనుక చూసుకున్నట్లయితే ఇలాంటి స్త్రీ సమస్యల నుండి బయటపడడం కొరకు ఒక పరిహారాన్ని కనుక మీరు పాటించుకున్నట్లయితే కనుక ఎంతటి చెడు కళ్ళు కలిగిన స్త్రీ అయినా సరే ఆ ప్రభావం మీ మీద అస్సలు పడదు. అలాగే ఈ యొక్క రాశివారు ఈ సమయంలో ఈ స్త్రీని మీరు గుర్తించడానికి కొన్ని లక్షణాలు అయితే కనిపిస్తాయి. అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అన్ని రంగాల వారికి ఈ యొక్క రాశి వారికి ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగానే కలిసి వస్తుంది. అయితే లాభం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు అంచనా వేసినంత లాభాలైతే మీకు రావు. కొంచెం మిశ్రమంగా కలిసి వస్తాయి. అయితే వ్యాపార పరంగా ఈ సమయంలో నూతన పెట్టుబడులకి, నూతన ప్రారంభాలకి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. మరొక నెల ఆగి మీరు నూతన ప్రారంభ పనులు మొదలు పెట్టుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వాటిలో విజయాన్ని అయితే సాధిస్తారు. అయితే గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే బయట నుండి ఎటువంటి రుణాలు తెచ్చుకోకండి. మీకున్న దాంట్లోనే ప్రారంభించడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మీరు తెచ్చుకున్నటువంటి రుణాలు తీర్చడానికి ఎక్కువగా కష్టపడే పరిస్థితి ఉంటుంది. అంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, కొన్ని వేళ విశేషాలు అలా ఉంటాయని. అటువంటిదే మీకైతే జరగబోతుంది. రుణాలు ఎంతో సులువుగా తీర్చేస్తారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఎంత కష్టపడినా వాటిని తీర్చలేకపోతూ ఉంటారు. కొన్ని విషయాల్లో రుణాలు తీసుకునే విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం, టెక్నాలజీ ఏదైతే ఉందో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఖచ్చితంగా అనుమతి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల ఫలితాలను చూసుకున్నట్లయితే కనుక విద్య విషయంలో ఈ యొక్క రాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఏ గ్రూప్ తీసుకుంటే ఎవరికి మంచిదని ముందు మీ భవిష్యత్ తరాల కోసం మీరైతే కనుక చక్కటి పరిస్థితులను ఏర్పరచుకోవాలి. అలాగే మేలుకరమైన ఫలితాల కోసం మీరైతే శివారాధన చక్కగా చేసుకుంటే కనుక ఏ విధమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలంగా మార్చబడతాయి. ఇక శ్రద్ధ తీసుకుంటూ మీ యొక్క పనులను ఆచితూచి చేసుకుంటూ ఉండాలి. ఇక కొన్ని రకాల స్త్రీలకు పరిచయాలు చేయడం ద్వారా వీరైతే తెలియని నిందలను మోసే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి స్త్రీలతో స్నేహాన్ని తగ్గించుకున్నట్లయితే తర్వాత మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నిద్రాహారాలు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇక అనారోగ్య పరిస్థితులు చిన్నపాటివి ఒత్తిడిని కలిగించవచ్చు. ఇక ఈ రాశి వారు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఈ యొక్క రాశి వారికి శివాలయంలో పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.